హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. చూసారా, నేనైతే ఈరోజు ఇంకొక మంచి రైస్ రెసిపీతో అయితే వచ్చానమాట. ఏం చేయబోతున్నానంటే చూడండి, ఇది మామిడికాయ తురుము అనమాట. మామిడికాయ తురుముతో పులిహోర చేయబోతున్నాను ఫ్రెండ్స్. మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కదా, మామిడికాయతో రకరకాలుగా వంటలు చేసుకోవచ్చు కదా. నేనైతే మామిడికాయతో అయితే పులిహోర చేయబోతున్నాను. ముందుగా అయితే కరివేపాకు ఇక్కడ ఉంచుకున్నాను. మామిడికాయ అయితే తురిమి పెట్టుకున్నాను. ఒక కాయ ఫ్రెండ్స్, పెద్దది ఇంత కాయ అనమాట. తురిమి అయితే పెట్టేసుకున్నాను. దాంట్లోకి అయితే పోపుకి అయితే కొన్ని తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి తీసుకున్నాను అనమాట. అన్నం అయితే ముందుగా ఇలా ఉడికించి పొడి పొడిలాడుతూ చల్లగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం కూడా ఉంచి పెట్టేసుకున్నాం కదా. ఈ అన్నము అన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని ముందుగా ఈ మామిడికాయ పులిహోర ఎలా చేయాలైతే చూపిస్తాను, రండి చేద్దాం. ముందైతే పెనం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసాను. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది, కొద్దిగా వేసుకోవాలి. ముందైతే మామిడికాయ తురుము అయితే ఉడికించుకుంటున్నాను. ముందు మామిడికాయ తురుము అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం పోపు వేసుకోవాలి. ఎందుకంటే పోపులో మామిడికాయ ఉడికించుకోకూడదు అనమాట. పప్పులన్నీ మెత్తగా అయిపోతాయి. అందుకని మామిడికాయ అయితే ముందు ఏమి వేయటుండేది ఇందులో. మొత్తం మామిడికాయ తురుము ఆయిల్ అయితే కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నేను రైస్ కొద్దిగా చేస్తున్నాను కాబట్టి మామిడికాయ కూడా ఒక్కటే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు మరంత చేయాలనుకుంటే 2-3 మామిడికాయలు వేసుకోండి. ఇప్పుడైతే ముందుగా మామిడికాయని ఇలా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఉడికించుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. కొద్దిగా ఉడికించుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎక్కువ అయితే ఉడకనవసరం లేదు. ఎక్కువ ఉడికితే ఆ పుల్లదనం అంతా పోయేస్తుంది అనమాట. కొద్దిగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, బాగా ఉడికింది. ఆయిల్ కూడా పసుపు వస్తుంది కదా, కొద్దిగా పచ్చివాసన అయితే పోయిందనమాట. ఇప్పుడైతే మామిడికాయ ఉడికించిన పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. మామిడికాయ అయితే పక్కన పెట్టేసాను కదా. ఇప్పుడైతే ఇంకొక పెనం పెట్టుకుంటున్నాను. ఇందులో నేను అన్నం చేస్తున్నాను అనమాట. మామిడికాయను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, పులిహోర కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడెక్కనిద్దాం. ఆయిల్ కొద్దిగా వేడెక్కింది కదా, ముందుగా ఇందులో వేరుశనగ పప్పులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కొద్దిగా ఫ్రై చేసుకుందాం సిమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు ఇందులో తెల్లగడ్డలు వేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవనిద్దాం తెల్లగడ్డలు, ఆవాలు, పప్పులు. ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, కారం లేకుండా బాగుంటాయి. పప్పులు, తెల్లగడ్డలు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం. మిరపకాయలు వేసుకుందాం. పసుపు కూడా ఆయిల్లోనే వేసుకోవాలి. కొద్దిగా ఇంకా వేసుకుందాం. ఇంకా వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అంత అయితే బాగా ఫ్రై చేసుకుందాం. ఈజీ ఫ్రెండ్స్, ఇది మామిడికాయ పులిహోర చాలా బాగుంటుంది. ఈ సీజన్లో మామిడికాయలు కాబట్టి ఏ సీజన్లో ఆ సీజన్లో తినాలి, అప్పుడే మంచిదన్నమాట. ఏ సీజన్లో పండ్లైనా ఆ సీజన్లో తింటే మంచిది, కాయలైనా పండ్లైనా. ఇప్పుడైతే బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ తురుము ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు అది కూడా ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. తాలింపు అయితే ఆపేసేసాను. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్నాం కదా మామిడికాయ తురుము, అది ఇందులో వేసేసుకుందాం. ఇంకా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకొని కలిపేసుకుందాం. బాగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రైస్ ఇందులో వేసుకుందాం. ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకుందాం. అంతా ఇలా కలిపేసుకుందాం. కాస్త వేడి చేసుకుంటూ, ఎందుకంటే అన్నానికి పులుసు అంతా బాగా పట్టాలి కదా, అందుకే అంతా ఇలా వేసి స్టవ్ వెలిగించుకొని వేడి చేసుకుంటూ కలుపుకోవాలి.
ఇందులో సాల్ట్ వేసుకుందాం. అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. బాగా అయితే అంతా వేడి చేసుకుంటూ ఉప్పు పులుపు అంతా రైస్ బాగా పట్టే వరకు అన్నం వేడి చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. బాగా అయితే వేడెక్కిన బాగా పులుసు అన్నీ పట్టేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆపేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి అన్నం అయితే అయిపోయింది. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా బాగా సరిపోయాయి ఫ్రెండ్స్. మామిడికాయ పులిహోర మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం ఫ్రెండ్స్. అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.